మనము పదార్థం యొక్క వేవ్ నేచర్ గురించి చర్చించాం. నేను చివరి 2 ఉపన్యాసాలను సమర్పించాను. మొమెంటం పి ఉన్న పార్టికల్ దానితో ప్రయాణించే వేవ్‌లతో సంబంధం ఉన్న వేవ్‌లెంగ్త్ లాంబ్డా కలిగి ఉంటుంది. అంటే లాంబ్డా వేవ్ h/p. మేము చెప్పనిది ఇవి ఏ రకమైన వేవ్స్ అని. మనకు తెలిసిన ఏకైక విషయం ఏమిటంటే పార్టికల్‌తో ప్రయాణించే కొంత వేవ్ ఉంది మరియు దీనికి p పై వేవ్‌లెంగ్త్ h ఉంది. మరియు ఈ వేవ్స్ ఉనికి కోసం ఎలా తనిఖీ చేయాలో లేదా పరీక్షించాలో కూడా మేము చర్చించాము. మరియు నేను చర్చించిన 3 ప్రయోగాలు క్రిస్టల్ నుండి పార్టికల్స్ డిఫ్రాక్షన్ ఇది క్రిస్టల్ నుండి ఎక్స్ కిరణాల డిఫ్రాక్షన్‌తో సమానంగా ఉంటుంది. 2 బ్రాగ్ సంబంధాన్ని సంతృప్తిపరుస్తాయి. అది 2d sin θ n లాంబ్డాకు సమానం అని చెబుతుంది. ఎక్స్ కిరణాలకు ఇది ఎక్స్ వేవ్స్‌లకు మరియు ఎలక్ట్రాన్లకు లేదా స్ఫటికం నుండి స్రవించే పార్టికల్లకు వేవ్‌లెంగ్త్ అవుతుంది. ఇది ఆ పార్టికల్ల లాంబ్డా అవుతుంది. ఇది పార్టికల్‌కు h/p ఇంటర్ఫియరెన్స్ చేసుకునే మరియు డబుల్ స్లిట్ ప్రయోగం చేసే ఎలక్ట్రాన్ల అవకాశాన్ని కూడా నేను మీకు సమర్పించాను. నేను చర్చించబోతున్న మరొక విషయం కాపిట్జా-డిరాక్ యొక్క స్కాటరింగ్. ఇది స్థిరమైన లైట్ వేవ్‌ల పార్టికల్లను డిఫ్రాక్షన్ లేదా బ్రాగ్ డిఫ్రాక్షన్ ఈ భావనపై కొంచెం ఎక్కువ ఆలోచిస్తే వారి కొన్ని అపోహలు వెంటనే సరిచేయబడాలని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అపోహ 1 మరియు అంటే పార్టికల్ల చలనముతో సంబంధం ఉన్న వేవ్స్ ఉన్నందున పార్టికల్ ఒక వేవ్ కలిగి ఉన్నందున కదలాలి.
అంటే కొన్నిసార్లు పార్టికల్ p చేత h ఇచ్చిన లాంబ్డా అయిన వేవ్లెంగ్త్ వేవ్ లైట్ అయిన చలనము ప్రదర్శిస్తోందని ఒక అపోహ ఉంటుంది. ఇది ప్రణాళిక చేయబడిన తప్పు. పార్టికల్తో సంబంధం ఉన్న వేవ్ పని ఏమిటంటే మొమెంటం p తో కదిలే పార్టికల్ ఉంటే పార్టికల్తో ఒక వేవ్ సంబంధం కలిగి ఉంది. మరియు అర్థం చెప్పడంలో ఈక్వేషన్ వ్రాసే వరకు ఈ వేవ్ ఏమిటో మనకు ఇంకా తెలియదు. కానీ ప్రయోగాత్మకంగా ఒక వేవ్ ఉందని ఇది p కంటే h ఎక్కువ ఉన్న వేవ్లెంగ్త్ లాంబ్డాను కలిగి ఉందని స్థాపించబడింది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉండాలి. పార్టికల్ కదులుతున్నది మరియు దానితో సంబంధం ఉన్న ఒక వేవ్ ఉంది. పార్టికల్ సంఖ్య 2 డిఫ్రాక్షన్ లేదా ఇది పార్టికల్ ఇంటర్ఫియరెన్స్ పెద్ద సంఖ్యలో పార్టికల్కు గణాంకపరంగా ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ వైపు నుండి వచ్చే ఎలక్ట్రాన్లతో నేను డబుల్ స్లిట్ ప్రయోగం చేస్తున్నాను మరియు చివరకు నేను ఇంటర్ఫియరెన్స్ నమూనాను చూస్తున్నాను. ఈ ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ గుండా వెళ్ళటానికి నేను అనుమతించినప్పుడు మరియు రెండవ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్లో ఇంటర్ఫియర్ చేసుకుంటుంది మరియు తరువాత వారు ఇంటర్ఫియర్ చేసుకుని ఎక్కడో వెళతాయి నే అపోహ. ఏమి జరుగుతుందంటే ఏదో ఒక విధంగా డివైడ్ అయ్యే ప్రతి ఎలక్ట్రాన్ ఇది డివైడ్ అవ్వదు, వేవ్ డివైడ్ అవుతుంది మరియు ప్రతి ఎలక్ట్రాన్తో అనుబంధించబడిన వేవ్ ఒక ఇంటర్ఫియరెన్స్ నమూనాను ఏర్పరుస్తుంది. ఆ ఒకే ఎలక్ట్రాన్ ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ కూడా వెళ్ళవచ్చు. కాబట్టి మనము ఇంటర్ఫియరెన్స్ నమూనాను నిజంగా చూడము కానీ అది ఏర్పడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది, మీరు ఒక ఎలక్ట్రాన్ ఒక సమయంలో వచ్చి చాలా డేటాను సేకరించడానికి అనుమతిస్తే మనం చాలా డేటాను సేకరించిన తర్వాత ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఒక సమయంలో స్విచ్ గుండా వెళ్ళడానికి అనుమతించినప్పటికీ మీరు ఇలాంటి నమూనాను చూస్తారు. మరియు దాని అర్థం ఏమిటంటే ప్రతి ఎలక్ట్రాన్ స్వయంగా దానితోనే ఇంటర్ఫియరెన్స్ చేసుకుంటుంది. మరింత ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రాన్ రెండు స్లిట్ గుండా వెళుతుంది మరియు ఇది డబుల్ స్లిట్ ప్రయోగంలో తేలికపాటి వేవ్ ఇంటర్ఫియరెన్స్ వలె బయటకు వచ్చినప్పుడు ఈ వేవ్స్ కూడా ఇంటర్ఫియరెన్స్ చేసుకుంటాయి. ఆపై తదనుగుణంగా పార్టికల్ ఎక్కడో వెళుతుంది. పార్టికల్ ని డివైడ్ చేయలేము కాబట్టి పెద్ద సంఖ్యలో పార్టికల్స్ వచ్చినప్పుడు మాత్రమే అవి ఒకదానితో ఒకటి ఇంటర్ఫియరెన్స్ చేసుకుంటాయని ఆపై ఇంటర్ఫియరెన్స్ నమూనా రూపంలో ఉన్నాయని ఎప్పుడు అనుకోకండి. లేదు, ఇది ప్రతి పార్టికల్ తో సంబంధం ఉన్న వేవ్. ఇది స్వయంగా ఇంటర్ఫియర్ చేసుకునే మరి క్రిస్టల్ డిఫ్రాక్షన్ ప్రయోగంలో కూడా ఒక నమూనాను సృష్టిస్తుంది. ప్రతి ఎలక్ట్రాన్ తో అనుబంధించబడిన వేవ్ ప్రతి పార్టికల్ తనతో ఇంటర్ఫియర్ చేసుకుంటుంది మరియు తరువాత మీరు చాలా డేటాను సేకరిస్తున్నప్పుడు మీరు ఎక్కడో వెళ్లే పార్టికల్స్ నమూనాను చూస్తారు. కాబట్టి చాలా ప్రబలంగా ఉన్న ఈ అపోహలను క్లియర్ చేశానని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ క్యాపిస్సా ప్రభావానికి కొంత టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీనిలో మేము చెప్పేది ఏమిటంటే నేను స్టాండింగ్ లైట్ వేవ్ తీసుకుంటే మరి ఎలక్ట్రాన్లు లేదా కొన్ని పార్టికల్స్ ఈ వైపు నుండి నిర్దిష్ట ఆంగిల్ థీటా వద్ద నుండి వస్తాయి. మీరు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రాన్ సరిగ్గా అదే ఆంగిల్ వద్ద అదే మొమెంటం p తో డిఫ్రాక్ట్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో వేవ్లపై మన చర్చ నుండి గుర్తు చేసుకోండి. స్టాండింగ్ వేవ్ ఈ విధంగా ప్రయాణించే ఒక వేవ్ మరియు సమాన ఆంప్లిట్యూడ్తో మరొక విధంగా ప్రయాణించే ఒక వేవ్. కాబట్టి ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఇది కిందికి వస్తున్న వేవ్ నుండి ఫోటోన్ను గ్రహించవచ్చు. అందువల్ల దీనికి ఒక నిర్దిష్ట దిశలో కిక్ దొరుకుతుంది. ఆపై మరోవైపు వెళ్తున్న వేవ్ ఆ
ఫోటాన్ ఇవ్వడానికి ప్రేరేపించవచ్చు. కాబట్టి దీనికి మరొక కిక్ దొరుకుతుంది. దీన్ని మనం మరింత క్రమపద్ధతిలో చేద్దాం. కాబట్టి మొమెంటం p వచ్చినప్పుడు మరియు ఒకవేళ ఎలక్ట్రాన్ ఈ వైపు నుండి ఫ్రీక్వెన్సీ న్యూ యొక్క ఫోటాన్ను గ్రహిస్తుందని అనుకుందాం. దీనికి ఫోటాన్ యొక్క కిక్ దొరుకుతుంది. దీనిని h ఓవర్ లాంబ్డా లైక్ అని కూడా వ్రాయవచ్చు. ఇది h న్యూ ఓవర్ c. అప్పుడు ఒక స్టాండింగ్ వేవ్ కాబట్టి ఈ విధంగా కూడా ఒక కాంతి వస్తోంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ వ్యతిరేక దిశలో వెళ్తున్న ఒక ఫోటాన్ను బయటకు తీయడానికి ప్రేరేపిస్తుంది మరియు ఇది ఫోటాన్కు మరొక కిక్ను జతచేస్తుంది. ఇది మళ్ళీ c h న్యూ బై c మరియు అందువల్ల చివరకు ఫోటాన్ మొమెంటం ఇటువైపు వెళ్లేలా చేస్తుంది. కాబట్టి ఇది తీటా యాంగిల్ వద్ద వస్తోంది మరియు ఈ యాంగిల్ తీటా వద్ద బయటకు వెళ్తూ p ని అలాగే ఉంచుతుంది. డెల్టా p ఎంత? డెల్టా p ఈ పెద్ద బాణం. కాబట్టి డెల్టా p ఫోటాన్ దిశలో ఉంది. ఇది తీటా యొక్క సైన్ 2 p ఎలక్ట్రాన్కు సమానం. నేను చేసిన ఈ రేఖాచిత్రం నుండి మీరు చూడవచ్చు. మరియు ఇది h ఓవర్ లాంబ్డా లైక్ 2 సార్లు కి సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇమిడి ఉన్న 2 ఫోటాన్లను అని 2 దీన్ని నేను 2 సార్లు h రాస్ ఓవర్ లాంబ్డా ఓవర్ 2 పై లాగా రాయగలను. ఇది 2 h రాస్ k లైక్ లాంటిదే. మీరు అనేక రకాలుగా వ్రాయవచ్చు కానీ ఇది h క్రాస్ k కాంతి యొక్క మొమెంటం అని కూడా చెబుతుంది. అందువల్ల సైన్ తీటా సార్లు ఎలక్ట్రాన్ యొక్క p ని నేను లాంబ్డా ఎలక్ట్రాన్ 2 సార్లు h ఓవర్ లాంబ్డా ఎలక్ట్రాన్ గా వ్రాయగలను. ఇది 2 సార్లు h ఓవర్ లాంబ్డా లైక్ లాంటిదే. మరియు అది వెంటనే లాంబ్డా లైక్ టైం సైన్ తీటా లాంబ్డా ఎలక్ట్రాన్కు సమానం అని మీకు ఇస్తుంది. 2 ప్లేన్ల మధ్య ఈ వ్యత్యాసంతో మునుపటి ఉపన్యాసంలో డిరైవ్ చేసిన బ్రాగ్స్ కండిషన్ లాంటిదే. అదే ప్లేన్లు ఇది 2తో విభాగించబడిన లాంబ్డా లైక్. కాబట్టి ఇది ఒక విధంగా అర్థం చేసుకోవడం k p ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ ఒక ఫోటాన్ను గ్రహిస్తుంది. అప్పుడు 2 సార్లు కిక్ రావటం వల్ల ఫోటాన్ ను వ్యతిరేక దిశలో విడుదల చేయడానికి ప్రేరేపించబడుతుంది. కాబట్టి అది చేసేశాం. కాబట్టి ఇప్పుడు మనము ఈ వేవ్ గురించి మరియు యాంగిల్ గురించి కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక వేవ్ అనేది స్పేస్ లో విస్తరించి ఉన్న విషయం. కాబట్టి మీరు ఒక ప్లేన్ వేవ్ ని తీసుకుంటే అది స్పేస్ అంతటా వ్యాపించి ఉండవచ్చు. కొంత వీలైనంత వరకు దాన్ని లాగవచ్చు. కాబట్టి ఇది స్పేస్ లో విస్తరించి ఉన్న ఒక వేవ్. మరోవైపు మీరు ఒక పార్టికల్ ని చూస్తే అది ఎక్కడో లోకలైజ్ చేయబడి ఉంటుంది. ఇది ఇక్కడ ఉండవచ్చు, ఇది ఇక్కడ ఒక పొజిషన్ లో ఉండవచ్చు. కాబట్టి ఇది ఒక పాయింట్ వద్ద లోకలైజ్ అవుతుంది. ఒక పార్టికల్ తో ఒక వేవ్ అసోసియేట్ అయి ఉంటే పార్టికల్ లోకలైజ్ అవుతుంది. కానీ వేవ్ ప్లేస్ అంతటా స్ప్రెడ్ అవుతుంది. పార్టికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది వేవ్ లో ఎక్కడ ఉంది. కాబట్టి వేవ్ లో ఎక్కడ పార్టికల్ ని కనుగొనాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. అది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న ఏమిటంటే మనం ఈ వేవ్ల వేగాన్ని కూడా లెక్కిద్దాం. నేను నాన్ రిలేటివిస్టిక్ టర్మ్లో లెక్కించినట్లయితే
నాన్ రిలేటివిస్టిక్ వేవ్ న్యూ ఫ్రీక్వెన్సీ సార్లు లాంబ్డా అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే మరేమీ కాదు కానీ ఎనర్జీ ఈ ఓవర్ హెచ్ సార్లు లాంబ్డా. అది హెచ్ ఓవర్ పి అవుతుంది. హెచ్ కాన్సెల్ అవుతుంది. నాకు ఈ ఓవర్ పి వస్తుంది. అది పి స్క్వేర్ ఓవర్ 2m ఓవర్ టి తప్ప మరేమీ కాదు. ఇది పి ఓవర్ 2m. అది పార్టికల్ 2 ఓవర్. మరోవైపు నేను ఒక రిలేటివిస్టిక్ గణన చేస్తాను. కాబట్టి రిలేటివిస్టిక్ గణన చేద్దాం. అప్పుడు నాకు మళ్ళీ వేవ్ ఎనర్జీకి సమానం. ఇది ఇప్పుడు m c స్క్వేర్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఓవర్ c స్క్వేర్ సార్లు 1 ఓవర్ h సార్లు మొమెంటం. ఇది h ఓవర్ మొమెంటం mv ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఓవర్ c స్క్వేర్. అప్పుడు నేను ఈ టర్మ్ కాన్సెల్ చేస్తాను. నేను m కాన్సెల్ చేస్తాను. నేను h ను కాన్సెల్ చేస్తాను. అప్పుడు నాకు c స్క్వేర్ ఓవర్ v పార్టికల్ వస్తుంది. రెండు సందర్భాల్లో వేగం v పార్టికల్ వలె లేదని నేను చూస్తున్నాను. కాబట్టి ఏమి జరుగుతోంది? పార్టికల్తో సంబంధం ఉన్న వేవ్ యొక్క ఈ పరిశీలన నుండి ఒక కారణం ఉన్న రెండు ప్రశ్నలు. సంఖ్య 1, వేవ్లో పార్టికల్ ఎక్కడ ఉంది? మరియు ప్రశ్న సంఖ్య 2 అంటే పార్టికల్ వేగం వేవ్ చిత్రంలోకి ఎలా ప్రవేశిస్తుంది మరియు ఈ రెండింటికి వేవ్ గ్రూప్ అని పిలువబడే దాని వల్ల జవాబు దొరుకుతుంది. అదే నేను తరువాత చర్చించబోతున్నాను. కాబట్టి స్థలం అంతటా ఒక వేవ్ ఉందని మనము చెప్పినప్పుడు మరియు పార్టికల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఇది ఇక్కడ ఎక్కడో ఉండాలి. చుక్క ద్వారా ఎక్కడ ఉందో చూపించబడుతోంది. చుక్క ఎత్తి చూపండి. వాస్తవానికి కదులుతున్నప్పుడు ఇన్ఫైనైట్ ట్రైన్ ఆఫ్ వేవ్ ద్వారా ప్రాతినిధ్యం వహించలేదని పార్టికల్ చెబుతుంది. బదులుగా ఈ వేవ్ పార్టికల్ పొజిషన్ చుట్టూ లోకలైజ్ కావచ్చు. కాబట్టి పార్టికల్ ఎక్కడో అక్కడ ఒక పెద్ద ఆంప్లిట్యూడ్ ఉంది. కాబట్టి దీనికి ప్రొఫైల్ ఉంది మరియు ఈ ప్రొఫైల్లో పార్టికల్ను కనుగొనవలసి ఉంటుంది. కాబట్టి ఇది డెల్టా ఎక్స్. అయితే ఈ వేవ్ వ్యాప్తి యొక్క పరిధి ఈ ప్రొఫైల్లో పార్టికల్ కనిపిస్తుంది. ఆ ప్రకటన చేయడం ద్వారా గమనించండి, నేను దానిని చెప్పే దానికంటే చాలా ఎక్కువ చెప్తున్నాను. నేను చెప్పేది ఏమిటంటే నేను పార్టికల్తో ఒక వేవ్ను జతచేస్తే ఇది కొన్ని డెల్టా ఎక్స్లో ఉత్తమంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉండదు మరియు అది క్వాంటం మెకానికల్లీ నిజమైన ప్రకటన. డెల్టా ఎక్స్ సున్నా కాబట్టి పార్టికల్ను నేను ఖచ్చితంగా గుర్తించలేను ఎందుకంటే వేవ్ అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఆ వేవ్లో ఎక్కడైనా ఉండవచ్చు. కాబట్టి ఉదాహరణకు నేను ఈ పార్టికల్ మరియు నేను ఇంతకు ముందు చేసిన ప్రొఫైల్తో దానితో అసోసియేట్ అయి ఉన్న వేవ్ను తీసుకున్నప్పుడు ఉదాహరణకు వేవ్ ఫార్మ్. ఇప్పుడు నేను ఈ గ్రీకు చిహ్నాలైన సై ఎక్స్ను పరిచయం చేస్తాను ఎందుకంటే నేను తరువాత దానిని ఉపయోగించబోతున్నాను. దాని ఫామ్ ఉదాహరణకు ఇది సైన్ కే 0x మైనస్ ఒమేగా 00t సార్లు యొక్క ఈ రేస్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓవర్ కొన్ని సిగ్మా కాన్స్టెంట్ స్క్వేర్ కావచ్చు. కాబట్టి మీరు పార్టికల్ యొక్క ఆ పొజిషన్ నుండి చాలా దూరంగా వెళ్తుంటే అది క్షీణిస్తుంది. కాబట్టి పార్టికల్ యొక్క స్థానం x0
అయితే నేను దానిని ఇలా వ్రాయగలను. sin k not x మైనస్ ఒమేగా నాట్ x కి రైజ్ టు మైనస్ x నాట్ స్క్వేర్ ఓవర్ సిగ్మా స్క్వేర్ k నాట్. ప్రశంసల యొక్క ఈ లాంబ్డాకు సంబంధించినది కాబట్టి నేను దీన్ని 2 పై లాంబ్డా ఓవర్ లాంబ్డా 0 ఒమేగా 0గా వ్రాయగలను. ఇది h క్రాస్ పై 2 పై న్యూకు సమానంగా ఉన్న పార్టికల్ యొక్క ఎనర్జీకి సంబంధించినది కాబట్టి కొన్ని వేవ్లెంగ్త్ అనుబంధాన్ని కలిగి ఉంది కానీ ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో k నాట్ మాత్రమే లేదు, ఇతర సందర్భంలో కూడా ఉంది మరియు అవి ఇలా ఉన్నాయి. మళ్ళీ నేను తిరిగి వెళ్తాను. ఐగన్ ఫంక్షన్ల టర్మ్స్లో జనరల్ వేవ్ ని ఎలా సూచించాలో నేను మీకు చెప్పాను. కాబట్టి నేను వివిధ సందర్భాల్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లేదా మొత్తాన్ని వ్రాయగలను. టైం కొన్ని కాన్స్టంట్ ak sin of k x మైనస్ ఒమేగా t. నేను దీన్ని ఇలా సమానంగా వ్రాయగలను. సమ్మేషన్ ek sin of ఒమేగా t మైనస్ k x. మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటుంటే నేను సైన్ ను మార్చగలను మరియు నేను దీన్ని ఇష్టపడుతున్నాను. k మరియు నిరంతర సందర్భంలో ఇది ఒక ఫోరియర్ ట్రాన్స్ఫారంగా వ్రాయబడింది. ఇది k ఈ కిరణాల యొక్క పనిగా i ఒమేగా t మైనస్ k x. dk యొక్క ఇంటగ్రల్ k మైనస్ ఇన్ఫినిటీ నుండి ఇన్ఫినిటీకి ధరించడం మరియు ak గరిష్టం ఎందుకంటే k 0 కి సమానం ఎందుకంటే ఇది ఒక ప్రధాన వేవ్ఫారం అని మీరు చూస్తారు మరియు అది అక్కడ నుండి క్షీణిస్తుంది. కాబట్టి ఉదాహరణకు నేను ak వర్సెస్ k ప్లాట్ చేయడానికి వెళితే దాని ఫామ్ కావచ్చు. ఇది k నాట్ అనుకోండి. అక్కడ అది పెద్దది మరియు తరువాత క్షయం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని తరంగాలు కలిసిపోతాయి. ఇది ఏదో ఒక డెల్టా కేలోని డెల్టా k కి సంబంధించినది. డి బ్రోగ్లీ యొక్క హైపాథెసిస్ k ఏమీ కాదు 2 పై ఓవర్ లాంబ్డా అంటే 2 పై ఓవర్ hRలు p తప్ప మరేమీ కాదు. ఇది p ఓవర్ h క్రాస్ ఇస్తుంది. ఇది p h క్రాస్ k కి సమానం అని సూచిస్తుంది. కాబట్టి పార్టికల్ యొక్క మొమెంటం h క్రాస్ k లాగా k కి సంబంధించినది మరియు వాటి మొత్తం స్ప్రెడ్ డెల్టా k అని నేను చెప్పినప్పుడు అంటే పార్టికల్ యొక్క మొమెంటం చాలా ఖచ్చితంగా పేర్కొనబడలేదు. దానిలో ఎక్కువ భాగం k 0 కానీ దానిలో ఒక స్ప్రెడ్ కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పొజిషన్ ఖచ్చితంగా పేర్కొనబడలేదు. మొమెంటంకు కూడా స్ప్రెడ్ ఉంది. ఇది ఒకవేళ మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీకి స్ప్రెడ్ అవుతున్న కాన్స్టెంట్ వేవ్ లెంగ్త్ యొక్క ప్లేన్ వేవ్ అయితే మొమెంటం ప్రిసైజ్ గా ఉండేది. కాబట్టి లోకలైజ్డ్ ఆర్టికల్ డెల్టా ఈ కోసం దాని పొజిషన్ ఖచ్చితంగా తెలియదు, దాని మొమెంటం ఖచ్చితంగా తెలియదు. వాస్తవానికి ఒకవేళ దీనిలో ఉన్నాయి పార్టికల్ ఇక్కడ ఉంటే ఈ ఆంప్లిట్యూడ్ లోపల ఇక్కడ ఎక్కడైనా ఉంటే దాని స్ప్రెడ్ డెల్టా x అని మీరు చూపించవచ్చు మరియు సంబంధిత ఫోరియర్ ట్రాన్స్ఫారంకు ఒక స్ప్రెడ్ k 0 చుట్టూ ఉంటే ఇది k మరియు స్ప్రెడ్ డెల్టా k అప్పుడు డెల్టా k డెల్టా x1 యొక్క క్రమం. డెల్టా k అనేది డెల్టా p ఓవర్ h క్రాస్ తప్ప మరేమీ కాదు. డెల్టా x1 ఆర్డర్కు చెందినది లేదా డెల్టా p. డెల్టా x అనేది h క్రాస్ ఆర్డర్కు చెందినది. ఇది వేవ్ నేచర్ ఉన్న పార్టికల్కు మరో పరిణామాన్ని జోడిస్తుంది. నేను రెండింటినీ పునరుద్ధరించాలనుకుంటే నేను క్లాసికల్గా చేసే విధంగా మొమెంటం మరియు అసోసియేటెడ్ పొజిషన్ అదే ప్రెసిషన్తో అదే దిశలో చేయలేను మరియు వాటి ప్రొడక్ట్ వాస్తవానికి h క్రాస్. ఇది అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్ యొక్క ప్రకటన. ఇది తరువాతి ఉపన్యాసాలలో మళ్ళీ వస్తుంది. ప్రస్తుతం నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నాను అంటే మీరు వేవ్ మరియు పార్టికల్ నేచర్ రెండు కలిపి చూస్తే మీరు మీకు నచ్చినంత ఖచ్చితత్వంతో మొమెంటంను మరియు పొజిషన్ను పేర్కొనలేరు. వాటికి రెసిప్రోకల్ సంబంధం ఉన్న డెల్టా p డెల్టా x h క్రాస్ ఆర్డర్కు చెందినది. కాబట్టి ఇప్పుడు ఈ వేవ్ ప్యాకెట్ను సూచించడానికి తిరిగి మునుపటి స్లైడ్లో నేను ఫోరియర్ ట్రాన్స్ఫారంగా వ్రాసాను.
మరియు నేను ఈ సై ఎక్స్ను -∞ నుండి ∞కి ఏకే ఈ రేస్ టు ఐ ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ డికేకు సమానంగా వ్రాయబోతున్నాను. నేను ఓవర్ కే మాత్రమే ఎందుకు ఇంటిగ్రేటింగ్ చేస్తున్నానని మీరు ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే ఒమేగా కూడా ఒక ఫంక్షన్ కే. ఇప్పుడు 0కి సమానంగా ప్రొఫైల్ ఏ సై 0 ఎక్స్ అని అనుకుందాం. ఇది ఇంటిగ్రేషన్ -∞ టు ఇన్ఫినిటీ ఏకే ఈ రేస్ కు ఐ మైనస్ ఐ కే ఎక్స్ dx మరియు ఇది సై ఎక్స్. కొన్నిసార్ల తరువాత ఏమి జరుగుతుంది మరియు ఈ కే ఏకే 0 చుట్టూ పీక్. కాబట్టి నేను ఇప్పుడు సై ఎక్స్ టీ వ్రాయబోతున్నాను మరియు మునుపటి ఉపన్యాసాల నుండి గుర్తు చేసుకోండి, నేను టైం డిపెండెన్స్ రాయాలనుకుంటే ఒక వేవ్కు జరిగినట్లు నేను టైం డిపెండెన్స్లో పెడతానంతే. కాబట్టి ఇది ఐ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ డికే కి ఈ కిరణాలుగా ఉంటుంది. టైంతో సై ఫంక్షన్ లేదా వేవ్ ఫంక్షన్ ఇలాగే ఉంటుంది. గుర్తు చేసుకోండి, నేను స్ట్రింగ్ చేసి దానికి ట్రయాంగ్యులర్ స్ట్రింగ్ యొక్క ఆకారాన్ని ఇచ్చి దానిని ప్రదర్శిస్తే టైం డిస్ప్లేస్మెంట్తో ఐగన్ ఫ్రీక్వెన్సీలు మరియు ఐగన్ ఫంక్షన్లు మొత్తంగా ఇవ్వబడింది. ఖచ్చితంగా అదే విధంగా నేను వ్రాయబోతున్నాను. మరియు ఇప్పుడు ఏకే పెద్దది కాబట్టి కే 0కి సమానం. కాబట్టి మనము ఒమేగా కేను k0 డెల్టా కే వద్ద కే యొక్క ఒమేగా ప్లస్ డి ఒమేగా డి కే గా విస్తరిస్తాం. కాబట్టి నేను ఇప్పుడు సై ఎక్స్ టీ అనేది ఐ ఒమేగాల 0కి ఏకే ఈ రేల ఏకీకరణకు సమానం. ఇది k0 మైనస్ k0 ఎక్స్ సార్లుకి అనుగుణంగా ఉన్న ఈ రేష్కు ఒమేగా డి ఓవర్ అనుగుణంగా ఉంటుంది. ఇది డికే వద్ద k0 డి ఒమేగా ఓవర్ డెల్టా కే మైనస్ డెల్టా కే ఎక్స్ డికే ∞ కర్లీ బ్రాకెట్లలో చూపబడిన భాగం k పై డిపెండ్ కాదు. కాబట్టి నేను దీన్ని బయటకు లాగాలి మరియు దీన్ని ఈ రేస్గా వ్రాయగలను. ఐ ఒమేగా 0 టీ మైనస్ k0 ఎక్స్ ఇంటిగ్రేషన్ ∞కి ఇన్ఫినిటీ ఏకే వ్రాయడానికి బదులుగా నేను దీనిని డెల్టా కే యొక్క ఫంక్షన్గా వ్రాయగలను. ఇక్కడ డెల్టా కే యొక్క వైవిధ్యం ఈ రేస్ నుండి కే 0 మైనస్ ఎక్స్ వద్ద డికే పై ఉన్న ఐ డికేకి మరియు డెల్టా కే ఓవర్ ఇంటిగ్రేషన్. మరియు ఇది ఏమి గుర్తు చేస్తుంది? మైనస్ ఐకే ఎక్స్ డి కేకు కే రేలు ఈ ఫంక్షన్ ఇది ఈ వేవ్ ప్రొఫైల్ను ఇస్తోంది. కాబట్టి ఇది సై 0 ఎక్స్ ఉందని నేను ఇంతకు ముందే మీకు చూపించినది. కాబట్టి నేను అదే ప్రొఫైల్ను కలిగి ఉండబోతున్నాను మరియు ఇది సై 0 అవుతుంది. ఇప్పుడు తప్ప నేను డి ఒమేగా ఓవర్ డికే వద్ద k0 టీ మైనస్ ఎక్స్ కలిగి ఉండబోతున్నాను. కాబట్టి ఏమి జరిగింది? టైం టీలో ఉన్న ఈ ప్రొఫైల్ k0 వద్ద టీ టైమ్స్ ద్వారా దూరం డి ఒమేగా డికే వద్ద k0 సార్లు టీ. అందువల్ల ఇప్పుడు డి ఒమేగా యొక్క సై 0 ఓవర్ డి k0 కే వద్ద టీ మైనస్ ఎక్స్ వద్ద డి ఒమేగా ఇవ్వబడుతుంది. ఇది డికే k0 టీ డి ఒమేగా ద్వారా మారిపోయి ఉంటే, అంటే ఇది వికి సమానమైన ఒమేగా ద్వారా డికే కే వేగంతో కదిలింది. కాబట్టి ఈ పార్టికల్ వేవ్ ప్రొఫైల్ ద్వారా ఇవ్వబడినది మరియు కాలక్రమేణా ఇది డి ఒమేగా
ద్వారా డికే t0k వద్ద లెక్కించబడిన దూరం ద్వారా కదులుతుంది మరియు అదే ఆకారాన్ని కదిలిస్తుంది. పార్టికల్ ఇక్కడకు చేరుకుంది. అందువల్ల ఇది k0 వద్దకే ద్వారా d తరలించిన వేగాన్ని సూచిస్తుంది మరియు దీనిని గ్రూప్ వెలాసిటీ అని పిలుస్తారు. vg అంటే గ్రూప్ వెలాసిటీ, ఎందుకంటే కదిలిన వేవ్ గ్రూప్ ఇది. మరి ఈ వెలాసిటీ పార్టికల్ యొక్క వేగం వలె ఉండాలి మరియు దానిని తనిఖీ చేద్దాం. కాబట్టి p²/2m గా ఇవ్వబడుతుంది. ఇది ఇప్పుడు మీకు h×2/k²/2m బాగా తెలుసు. కాబట్టి ఈ ఓవర్ h×2πతో సమానం. ఈ ఓవర్ h అనేది h×2m/k². అందువల్ల k0 వద్ద dk ఓవర్ dω k0 వద్ద m కి ఓవర్ k×k అవుతుంది. ఇది m కంటే ఎక్కువ. p0 ఇది పార్టికల్ వెలాసిటీ వలె ఉంటుంది. కాబట్టి పార్టికల్ వెలాసిటీ పార్టికల్ వేగం వలె గ్రూప్ వెలాసిటీ ఉంటుందని మేము చెప్తాము. కాబట్టి నేను ఒక పార్టికల్తో ఒక వేవ్ను అనుబంధించినప్పుడు పార్టికల్ నేను వేవ్ ప్యాకెట్ అని పిలిచే దాని ద్వారా వివరించబడింది. ఇది ఒక వేవ్ ప్యాకెట్ మరియు పార్టికల్ వేగం గ్రూప్ వెలాసిటీ లాంటిదే. తదుపరి ఉపన్యాసంలో మేము ఈ వేవ్ సమీకరణాన్ని అభివృద్ధి చేస్తాము మరియు ష్రోడింగర్ సమీకరణాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ప్రారంభిస్తాము.